జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మీరు చూడొచ్చు, దాడికి కొద్ది క్షణాల ముందు అక్కడ ఏం జరిగిందనేది విజువల్లో మీరు చూడొచ్చు. అక్కడ ఆఖరి విమానం, ఆ విమానానికి సంబంధించి అక్కడ దాడి జరిగింది. ఆ విజువల్ ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, దాడికి ముందు, దాడి తర్వాత అక్కడ పరిస్థితి, దాడికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేది ఇదిగోండి దాడికి కొద్ది క్షణాల ముందు ఎప్పుడైతే ఆ పరిస్థితి చూశారో వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు. వెంటనే యమని ఆ విమానం దాన్ని కిందకి దిగిపోయి, అంటే విమానం నుంచి కిందకి దిగిపోయి అందరూ పరుగులు పెట్టారు. మీరు చూడొచ్చు, ఆ ట్రక్ అక్కడే ఉంటుంది. ఆ ఎయిర్పోర్టులో ఆ విమానం పూర్తిగా మాడి మసైపోయింది, పూర్తిగా ధ్వంసమైపోయింది, పూర్తిగా బూడిదైపోయింది, కాలి బూడిదైపోయింది ఆ విమానం. దాడి జరిగిన తర్వాత అక్కడ దృశ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. యమన్ చివరి విమానాన్ని కూడా పేల్చివేయడం జరిగింది. యమన్కు ఇజ్రాయెల్కు మధ్య ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మరి దారుణంగా మారుతున్నాయి. రోజు రోజుకి అక్కడ పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతున్న పరిస్థితి. లాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇజ్రాయెల్ పేల్చేసింది. లాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇజ్రాయెల్ దాడుల్లో యమన్లోని సనా ఎయిర్పోర్టులో హౌతీ మిజైల్స్కి సంబంధించి, ఎందుకంటే హౌతీ మిజైల్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. హౌతీ మిజైల్స్ని తట్టుకొని మరి వాటిని పేల్చేసింది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, యమనియా ఎయిర్వేస్ ఆ ప్రకటన. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. డియర్ ఏజెంట్ అంటూ కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ ఆ లెటర్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఎస్. నోటిఫికేషన్ రిగార్డింగ్ ఫ్లైట్స్ టు అండ్ ఫ్రమ్ సనా ఎయిర్పోర్ట్ with reference to above subject and due to the targeting and destruction of one of Yemen Airways aircraft at Sanaa International Airport, we would like to inform you to suspend all bookings and ticket issuance to and from Sanaa Airport via Amman until further notice. We kindly ask you to inform your esteemed clients accordingly and to strictly adhere to the above instructions. Thanking your efforts, Yemenia Airways అంటూ యమన్కి సంబంధించి విమానయాన శాఖ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాట్జ్ ఆయన చెప్పుకొచ్చారు బుధవారం. ఆయన ఏమన్నారంటే కనుక, ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు హౌతీని, మరి ముఖ్యంగా సనా ఎయిర్పోర్ట్ టార్గెట్గా యమన్లోని సనా ఎయిర్పోర్ట్ టార్గెట్గా దాడులు చేశామంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా 2 ప్రొజెక్టైల్స్ ఇజ్రాయెల్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సనా ఎయిర్పోర్ట్ మీద ఇజ్రాయెల్ దాడులకు కారణం ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ పై దాడి చేస్తే ఇక వారిని పూర్తిగా నాశనం చేసే వరకు ఆ దేశం విడిచిపెట్టదు. ఇది చాలా క్లియర్. ఈ విషయంలో హమాస్ టెర్రరిస్టులకు, గాజా ప్రజలకు పూర్తిగా అనుభవం అయిందని చెప్పాలి. ఆ విషయం అందరికీ తెలుస్తుంది సంగతి. ఇక అంటే తమ దేశ పౌరులను ఊచకొత్త కోసినందుకు ప్రతీకారంగా గాజాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదం చంపే వరకు విశ్రమించకుండా ఐడిఎఫ్ ఏ రకంగా పోరాడిందో, ఇప్పుడు హమాస్ కు సపోర్ట్ చేస్తున్న హౌతీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేపట్టిన ఈ యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై ఐడిఎఫ్ అయితే కీలక దాడులు చేసింది. ప్రధానంగా ఇందులో భాగంగా యెమెన్ లోని హౌతీ రెబెల్స్ ఆధీనంలో సనా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డట్టుగా కనపడుతుంది. అక్కడ ఉన్న విమానాలన్నింటినీ ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అయితే ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సనా ఎయిర్పోర్ట్ లో ఈ హౌతీ టెర్రరిస్టుల లక్ష్యంగా తమ ఎయిర్ ఫోర్స్ జెట్లు పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నాయి, దాడులు చేశాయని చెప్తున్నారు. ఇక వారికి ఉన్నటువంటి చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశాయని చెప్తుంటే నిజంగా
ఇజ్రాయిల్ ఏ రకమైన ఎంత కమిటెడ్ గా వాళ్ళ మీద కనుక ఈగ వాలితే ఎంత ఊరుకోదు, ఏ రకమైన ప్రతిదాడి ఉంటుందో మనకు అర్థమయ్యేలా ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. ఇది వరకు స్పష్టమైన సంకేతాలు సందేశాలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది హౌతీ రెబల్స్ కి ఇజ్రాయెల్ వైపు నుంచి. సో వాళ్ళ పాలసీ ఏమాత్రం మారలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది హౌతీ వాళ్ళకి. నిజంగా అంటే ఇజ్రాయెల్ పై ఎవరు దాడి చేసినా వారు భారీ మూల్యం చెల్లించాల్సిందేనని ఈ దాడితో మనకు అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలో హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణులు ఏదైతే ఉన్నాయో ఇజ్రాయెల్లోని మనకు బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో పడ్డాయి. దాంతో ఆ రోజు కొద్ది విమాన సర్వీసులు కొంత దారి మళ్లించారు, కొన్ని రద్దయిన పరిస్థితి. ఫలితంగా సనా ఎయిర్పోర్ట్ లో ఈ హౌతీ ఉగ్రవాదుల లక్ష్యంగా తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ దాడులు చేశాయి. వారికి ఉన్నటువంటి చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మనం చూసాం ఇటు హౌతీ రెబల్స్ వాస్తవంగా కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ వదలడము. వాళ్ళ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్, అది రెండవ అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా చెప్తారు ఇజ్రాయెల్లో, వాణిజ్య ఎయిర్పోర్ట్ కూడా. సో అత్యంత రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్, దానిపై దాడి చేయడంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడింది. కేవలం ఇదొక్కటి ఇజ్రాయెల్ ఒకటి మాత్రమే కాదు, అక్కడ అమెరికా బ్రిటన్ సహాయంతో తరచూ దాడులు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళను పూర్తిగా ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా అంటే ఇజ్రాయెల్ జోన్కి వస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రుచి చూపిస్తారు. సో దీంతో అటు ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేసుకున్నటువంటి హౌతీ రెబల్స్ అయితే తరచుగా దాడులు చేస్తున్నారు. దీంతో వీరిపై అటు నేను ఇందాక చెప్పాను అమెరికా సంకీర్ణ దళాలు బ్రిటన్ అమెరికా కలిసి కూడా దాడులు చేస్తున్నా. ఈ క్రమంలోనే గత నెల చివరిలో యెమెన్ కారాగారంపై కూడా అమెరికా జరిపిన దాడిలో మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇజ్రాయెల్ ఇక్కడ దాడి చేయడానికి కారణం ఎలా చూడాలి? ఎందుకంటే ఓ పక్క ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తోంది, మరో పక్క ఇప్పుడు హౌతీలకు సంబంధించి ఇక్కడ హౌతీస్ మీద అంటే యెమెన్ హౌతీల టార్గెట్ గా యెమెన్ మీద దాడి చేస్తోంది. ఎలా చూడాలి ఈ రెండు సినారియోస్ ని కూడా? చూడండి, ఇక్కడ హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేపట్టింది యెమెన్ లోని హౌతీ రెబల్స్ గ్రూప్ అది. సో ఖచ్చితంగా హమాస్ ని కంప్లీట్ గా చివరి హమాస్ కమాండర్ ని కూడా ఎలిమినేట్ చేస్తామంటే నిన్ననే బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్ లో గర్వంగా ప్రకటించుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు హమాస్ కు ఎవరైనా అనుకూలంగా కానీ హమాస్ మద్దతు తెలుపుతూ వాళ్ళపై దాడి చేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఉపేక్షించే పరిస్థితి లేదు, అది చాలా క్లియర్. ఇక్కడ ఐడియా కూడా అదే చెప్తుంది, చివరి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తే కనుక ఇక విరుచుకుపడ్డాయి. అంతకుమించి ఇంకా వేరే కారణం ఏం లేదు ఇక్కడ. లేదంటే హౌతీలకి ఈ యెమెన్ కి ఇజ్రాయెల్ కి అసలు సంబంధమే లేని విషయం. సో రకంగా ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ లక్షణం మంది చాలా క్లియర్ గా ఈ ఇజ్రాయెల్ కార్డ్స్ ఆయన పేరు కూడా ఇజ్రాయెల్ ఉంది. సో ఆయన చాలా క్లియర్ గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఈ మా మీద ఎట్టి పరిస్థితుల్లో మా వైపు కన్నెత్తి చూసినా మమ్మల్ని ఛాలెంజ్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా ఊరుకోమనేది ఇక్కడ చాలా క్లియర్. హమాస్ కు మద్దతు తెలుపుతూ ఈ హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో హౌతీ రెబల్స్ కి అటు ఇరాన్ వైపు నుంచి కూడా ఫండింగ్ జరుగుతుంటుంది. సో ఆ ఎర్ర సముద్రంలో దోచుకోవడము, తర్వాత అమెరికా బ్రిటన్ ఆ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, మనం కూడా బాధిస్తున్నాం వాళ్ళతో. ఆ రకంగా ఆ వాణిజ్యాన్ని అంతా కూడా దెబ్బతీస్తున్నారు ఆ మూర్ఖులు. ఆ రకంగా అటు మళ్ళీ ఇజ్రాయెల్ పై అడపదడప మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. ఇదేంటంటే పిచ్చుక మాదిరి సామెత మాదిరి అనమాట. అంటే వీళ్ళ బలం ఎంత అసలు ఇజ్రాయెల్ తో ఆ రకంగా ఇజ్రాయెల్ పై విరిచిపడము చాలా హాస్యాస్పదం. వాస్తవానికి ఈ వాళ్ళ సామర్థ్యంతో పోలిస్తే వీళ్ళు ఎందుకు పనికిరాదు. కానీ వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు, వదిలిపెట్టరు. చిన్న దేశం కదా, మాపై ఏదో అడపదడప దాడి చేశారు కదా అని ఏదో ఊరుకునే రకం కాదు. ఇజ్రాయెల్ చాలా ఖచ్చితంగా క్లియర్ గా దాడి చేసింది. ఎంత దాడి అంటే ఇక అక్కడ ఉన్న మిగిలిన చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ దేశంపై కాల్పులు జరిపేవారు ఎవరైనా సరే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇది మా సిస్టమ్, ఇది మా విధానం. ఇది వారికి చాలా స్పష్టమైన సందేశం, సంకేతం అంటూ ఇజ్రాయెల్ క్యాట్ ఆయన మంత్రి చెప్తున్నాడు. సో సనా విమానాశ్రయపై ఇజ్రాయెల్ దాడులు జరిపే విషయాన్ని ఈయన క్లియర్ చేశారు. అది హౌతీ మీడియా కూడా క్లెయిమ్ చేసింది. సో అంతకుముందు మంగళవారం నాడు యెమెన్ నుంచి ఇరాన్ మద్దతు ఇస్తున్నటువంటి హౌతీ గ్రూపు ఇజ్రాయెల్ వైపు ఒక క్షిపణిని మరొక ఈ ప్రొజెక్టైల్ కూడా ప్రయోగించింది. అయితే ఈ రెండింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ అడ్డుకున్నాయి. సో దాంతో అటు ఇజ్రాయెల్ వైపు నుంచి బాలిస్టిక్ క్షిపణి కూడా ప్రయోగించినట్టుగా హౌతీలు చెప్తున్నారు. అంటే హౌతీలు కూడా తక్కువేం కాదు, అంటే రెచ్చగొడుతున్నారు, కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. ఊరికే వాళ్ళని అంటే సింహాన్ని రెచ్చగొడితే ఏ రకంగా పంజాబ్ విసురుతుందో ఆ రకమైన పరిస్థితి హౌతీలకు ఇప్పుడు. సో ఆ రకంగా ఇజ్రాయెల్ అయితే విడిచిపడుతున్న పరిస్థితి. వాస్తవానికి అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పాలస్తీన్లకు మద్దతుగా ఈ హౌతీ రెబల్స్ అయితే ఇజ్రాయెల్ పై తరచూ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. దాంతో ఒకసారిగా ఈ గాజాలో 2 నెలల పాటు కొనసాగిన కాల్పుల విరమణ సమయంలో కూడా ఈ హౌతీలు రెచ్చిపోతున్నారు.
తర్వాత తాత్కాలికంగా వాళ్ళు కూడా కొంత నిలిపేసినప్పటికీ మళ్ళీ మార్చిలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను ప్రారంభించడంతో హౌతీలు కూడా దాడులు అయితే ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా హౌతీలు ప్రయోగించిన రాకెట్ ను క్షిపణిను చాలా వరకు ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేయగలిగింది. ఇలా అంటే వరుసగా మే మొదటి వారంలో కూడా ఈ నెల కూడా ఒక క్షిపణి టెల్ అవీవ్ సమీపంలోని అదే ఇందాక చెప్పానుగా బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై పడింది. అక్కడ లక్కీగా ఎయిర్పోర్ట్ లో పడలేదు, పక్కన ఉన్న ఒక లింక్ రోడ్ పై పడింది, కొంత డ్యామేజ్ చేయగలిగింది. సో దాంతో కొంత అంతర్జాతీయ విమానయాన సంస్థలతో ఇజ్రాయెల్ తమ సర్వీస్ ను కూడా రద్దు చేసుకున్న పరిస్థితి. దీంతో ఇజ్రాయెల్ ఊరుకోరు కదా చూస్తూ. సో ఆ రకంగా యెమెన్ లోని ఈ హౌదైదా పోర్టు అలాగే సలీఫ్ ఓడరేవు ఇవన్నిటినీ కూడా వాటితో పాటు సనా విమానాశ్రయం పూర్తిగా వాళ్ళ మూలాలపై దెబ్బ కొట్టి ఏమంటారంటే వెన్నుముక ఇరగొట్టి పడుకోబెట్టినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సనా ఎయిర్పోర్ట్ ను కొట్టడం ద్వారా. ఆ రకంగా యెమెన్ హౌతీలు